చేయబోతున్న రేఖా గుప్తాకు అభినందనలు వెల్లువెత్తాయి. బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీని ప్రపంచంలోని అగ్ర రాజధానిలో ఒకటిగా మార్చాలనే ప్రధాని మోదీ సంకల్పం దిశగా అంకిత భావంతో పనిచేస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మీ సారథ్యంలో ఢిల్లీలోని తల్లులు సోదరీమణుల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా రాత్రింబవళ్లు కృషి చేస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నారు. రేఖా గుప్తాకు ఆప్ నేత ఆపద్ధర్మ సీఎం అతీషి అభినందనలు తెలిపారు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో అభివృద్ధి పనులకు బీజేపీ తమ మద్దతు ఇవ్వటంలో ఎప్పుడూ ముందుంటుందని చెప్పదలుచుకున్నానని, రేఖా గుప్తా 4వ మహిళా సీఎంగా ఉండటం మంచి విషయమని, మహిళలు రాజకీయాల్లో ఎంతో గొప్ప ఉత్సాహంతో కనబడుతున్నారని అన్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ సైతం రేఖా గుప్తాకు అభినందనలు తెలిపారు. ఢిల్లీ ప్రజలకిచ్చిన హామీలను ఆమె నెరవేరుస్తారని ఆశిస్తున్నారని, ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం చేసే ప్రతి పనికి తాము మద్దతిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసిన తర్వాత తన నివాసానికి చేరుకున్న రేఖా గుప్తాకు మద్దతుదారులు, అభిమానులు, బీజేపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో వారు తరలి రావడంతో ఆమె నివాసం వద్ద హడావుడి నెలకొంది.